ఈరోజు కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ముని అంటే ఎవరు అనే దాని గురించి, మౌనం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఇలాంటి విషయాల గురించి కొంచెం చర్చించుకుందాం. ఇది ఏదైనా తెలుసుకోవడానికి, అసలు తెలుసుకోవడం అంటే ఏంటి అనే ప్రశ్న మనల్ని మనం అడిగినప్పుడు, అది ఈ తెలుసుకుంటున్నాను, తెలుసుకోవాలి అనుకుంటుంది ఎవరు? అంటే మనలో మనకి ఎప్పుడూ ఒక సంభాషణ జరుగుతూనే ఉంటుంది. మన మెదడు లోపల మనం ఖాళీగా కూర్చున్నా సరే సంభాషణ జరుగుతూనే ఉంటుంది. అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఇప్పుడు మౌనంగా కూర్చోవడం, శ్వాస మీద ధ్యాస ఇలా రకరకాలు చెప్తారు. ఈ శ్వాస మీద ధ్యాస అంటే రోజుకి ఒక గంట బాసిన్ బీట్లు వేసుకుని కూర్చుని ఆ, నడుము నిటారుగా పెట్టి అది చేయడం ధ్యానం. నడుస్తూ లేకపోతే అన్నం తింటూ, లేకపోతే మాట్లాడుతూ, లేకపోతే బస్సులో ప్రయాణం చేస్తూ, లేదా క్రికెట్ ఆడుతూ, లేదా ఆ, ఇంకోటి ఏదో పని చేస్తూ, లేకపోతే టీ తాగుతూ, ఏదో ఒకటి చేస్తూ ధ్యానం చేయలేము. ధ్యానం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? మౌనం అంటే ఏంటి? మున్ అంటే ఎవరు? అంటే మున్ అంటే మనం యూజువల్ గా ఏమంటాం, తపస్సు చేసుకునేవాడు అడవికి వెళ్ళిపోతాడు, అడవిలో తపస్సు చేసుకుంటాడు, లేకపోతే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తపస్సు చేసుకుని ఇలా రకరకాలుగా చెప్తాడు. అంటే ముని అంటే మౌనంగా ఉండేవాడు. ఈ మౌనం అంటే ఏంటి? మౌనం అంటే ఇందాక చెప్పినట్టుగా ఏం తెలుసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా మనలో నేను అనే ఒక భావం ఉంది. ఆ నేనంటే ఏంటి? అది కాన్స్టెంట్ గా లోపల ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ జరుగుతూనే ఉంటుంది. మనకి మెదడులో అనేక మంది రూమ్మేట్స్ ఉంటారు. వాళ్ళలో సంభాషణ జరుగుతూనే ఉంటుంది. ఈ సంభాషణలు ఎందుకు పుడుతున్నాయి? మనిషి పుట్టాడు. ఆ పుట్టిన మనిషి ఓ చిన్న పిల్లాడు, తను ఏమీ ఇండిపెండెంట్ గా పుట్టలేదు. అంటే తనంతట తానే స్వేచ్ఛతోటి పుట్టలేదు. తన తల్లిదండ్రులకు వాళ్ళ జన్యువుకి సంబంధించిన విధంగా పుట్టాడు. ఒక అమ్మాయి పుట్టిన, ఒక అబ్బాయి పుట్టిన, వాళ్ళ తల్లిదండ్రుల జన్యువు ద్వారానే ఆ పిల్లవాడు గాని, ఆ అమ్మాయి మెదడు గాని అది అభివృద్ధి చెందుతుంది. పుట్టినప్పుడు కూడా ఏదో మెదడు ఉంది అక్కడ. అంటే ఇప్పుడు మనకి ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు గుండె కొట్టుకోవాలని నేను అనుకోక అది గుండె కొట్టుకుంటుంది. సో ఇలాంటి ఇలాంటి రకరకాల ఆ శరీరంలో కావాల్సినటువంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అసంకల్పిత ప్రతీకార చర్యలు. సో ఇప్పుడు ఇవి జరిగిపోతూ ఉన్నాయి. ఎలా జరిగిపోతున్నాయి అంటే పిల్ల పుట్టినప్పుడు ఆ మెదడులో ఆ న్యూరోనల్ కనెక్షన్స్ ఏవైతే జన్యువు ప్రకారం తల్లిదండ్రుల జన్యువు ప్రకారం వచ్చి అవి ఒక విధంగా కూడుకుని దానిగా జరుగుతుంది. తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు పుట్టించారా ఈ జన్యుని? లేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులు. సో ఇది అనాదిగా మనం చూస్తే ఇప్పుడు మనిషి పుట్టినప్పటి నుంచి అది అనాదిగా వస్తూనే ఉంది. మనం కావాలనుకున్నా వద్దనుకున్నా అనాదిగా అనేక సంవత్సరాలు, అనేక వేల కోట్ల సంవత్సరాల దగ్గర నుంచి ఏదో పుట్టిన మొదటి కణంలో ఏ ఉందో అక్కడి నుంచి ఉన్న ప్రతి ఒక్క ఎఫెక్ట్ ఏదో ఒక విధంగా మిళితం మనలో ఉంది. సో పిల్లాడు పుట్టినప్పుడు వాళ్ళకి నేను అనే భావన ఏ విధంగా ఉంది? వాళ్ళ లోపల భాష లేదు. వాళ్ళ లోపల భాష లేకపోతే సంభాషణ లేదు. సో ఈ సంభాషణ లేకపోవడం అంటే అక్కడ జ్ఞానం అనేది లేదు. అజ్ఞానం, ఇగ్నోరెన్స్ ఉంది. మనం పిల్లల అమాయకత్వం అంటారు. అమాయకత్వం అంటే ఏంటి? మాయ దానికి మాయ అనేది లేకూడదు. ఈ పిల్లలకి అమాయకత్వం అనేది మనం యాక్చువల్ గా అది అజ్ఞానం పిల్లలకి. అది అమాయకత్వం కాదు. ఎందుకంటే వాళ్ళకి మాయ అనేది తెలిసి మాయ దాటిన తర్వాత అమాయకత్వం వస్తుంది. వాళ్ళకు ఉన్నది అజ్ఞానం. సో ఇప్పుడు ఆ పుట్టిన తర్వాత ఆ పుట్టడం కూడా తల్లిదండ్రుల ద్వారా జన్యువు ద్వారా పుట్టి ఆ జన్యువులో ఏ విధంగా అయితే ఉన్నాయో మెదడు ఆ విధంగా పనిచేస్తుంది. ఆ పనిచేస్తున్న మెదడు
చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని బట్టి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి అది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో పుట్టిన అతను వాళ్ళ కుటుంబంలో ఎలా ఉంటే అలానే అభివృద్ధి చెందుతాడు. ఉం? ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక విధంగా ఉండడం మామూలు అనుకుంటే ఆ పిల్లవాడికి కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ ప్రతీకార చర్యలు ఉంటాయి, రియాక్షనరీ. ఇది మనకి ఇప్పుడు ఒకటి అంటే మంచిగా అనే రియాక్షనరీ, ఈ రియాక్షన్స్ అన్ని చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతున్నాయి. ఈ రియాక్షన్స్ డెవలప్ అవడం అంటే ఏంటి? ఈ ఈగో సపరేషన్ జరుగుతుంది. ఈగో సపరేషన్ అంటే దీన్ని పిల్లాడిలో అరే వాడికి ఒక పేరు పెట్టాడు పిల్లాడికి. సుబ్బారావు అనుకుందాం. సుబ్బారావు అంటే నువ్వు, సుబ్బారావు అంటే నువ్వు, సుబ్బారావు అంటే నువ్వు అని వాడికి చెప్తున్నామా. నువ్వు సుబ్బారావు, నువ్వు సుబ్బారావు ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు, నువ్వు సుబ్బారావు సెకండ్ క్లాస్ చదువుతున్నావు, నువ్వు సుబ్బారావు థర్డ్ క్లాస్ చదువుతున్నావు, ఈ విధంగా చెప్తున్నావు వాడికి. సుబ్బారావు నీ రోల్ నెంబర్ 32, నువ్వు 32 నెంబర్ వచ్చినప్పుడు ఏసి చెప్పాల్సిన వాడివి నువ్వు. ఓకే. స్కూల్ అయిపోయిన తర్వాత ఈ ఇంటికి వెళ్ళాల్సిన వాడివి నువ్వు, వాడికి తమ్ముడివి, వీడికి చెల్లివి, ఏదో ఆ విధంగా చెప్తున్నాం మనం. సో ఈ విధంగా ఆ ఈగో సపరేట్ అయ్యి నేను నేను ఇది, నేను అది అనే ఒక సంభాషణ లోపల జరుగుతూ ఉంది. అసలు ఆ సంభాషణ లేకపోతే నేననే భావన లేదు. ఈ నేననే భావన అల్లా మన మెదడులో ఉన్న సంభాషణ. మన మెదడులో మన మెదడు ఒక రూమ్ లాంటిది అయితే అందులో మనకి రూమ్మేట్స్ ఉన్నారన్నమాట. ఈ మనకి రూమ్మేట్స్ అనడానికి కూడా లేదు, ఎందుకంటే ఆ మనం నేను అనే భావన ఆ మెదడులో కాన్స్టెంట్ గా ఏదో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. మీరు సైలెంట్ గా కూర్చోవాలి అంటే మీరు మాట్లాడకపోవచ్చు, మీరు నోరు తెరిచి మాట్లాడకపోవచ్చు, కానీ ధ్యానం అని ఇందాక చెప్పిన దాంట్లో మీరు ధ్యానం అంటే మామూలుగా ఈ భాషకి బీట్లు వేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చుని ఉమ్, చేసేవాడికి వాడి మనసు మౌనంగా ఉందా? ఆ మనసుని మౌనంగా ఉంచాలి. మౌనం 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 అని అనుకోవడం కూడా మౌనం కాదు. ఆ జరిగే సంభాషణని బలవంతంగా ఆపేసి మౌనాన్ని తీసుకురావడం, ఆ బలవంతంగా ఆపేయడం, ఆ జరిగే సంభాషణ. నేను మాట్లాడుకోకూడదు, నేను మాట్లాడుకోకుండా అంటే మాట్లాడుకున్నావు. చూసి. సో ఆ మౌనం అనేది ఏంటి? దాన్ని మనం సాధించగలం, మౌనాన్ని సాధించగలం అంటే ఏంటి? ఇప్పుడు మన మనసులో సంభాషణ జరుగుతూనే ఉంది. ఏంటరా ఈడు ఏం చెప్తున్నాడరా బాబు, ఏం సోది చెప్తున్నాడరా ఈడు అని ఏదో అంటుంటాం. లేకపోతే ఇప్పుడు ఏదో ఒకటి జరిగింది, అబ్బాయి ఏంటండి ఇలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏంటండి, చంద్రబాబు నాయుడు ఏంటండి, పవన్ కళ్యాణ్ ఎవరండి, ఇలా ఏదో ఒకటి కాన్స్టెంట్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి క్షణం ఏదో ఒకటి చూస్తూ ఉంటున్నాం, ఏదో ఒకటి వింటున్నాం. దాన్ని బట్టి మెదడులో అది కాన్స్టెంట్ గా జరుగుతూ ఉంది. ఇందులో రకరకాల టైప్ ఆఫ్ అనాలిసిస్ లో ఉన్నాయి. ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ ఏంటి? సెల్ఫ్ అనాలిసిస్. సెల్ఫ్ అనాలిసిస్ అంటే ఏంటి? అబ్బా నేను అలా చేసి ఉండకూడదు, ఎందుకు చేశాను, నేను అలా ఉండకూడదు, నేను అలా మాట్లాడి ఉండకూడదు, నేను అలా తిట్టు ఉండకూడదు, నేను అలా కొట్టు ఉండకూడదు, ఆ ముష్టోడు వచ్చి డబ్బులు అడిగాడు చీపో అన్నాను. శ్రీ నేను దయతో ఒక 10 రూపాయలు ఇవ్వాల్సింది, అన్ని షేర్ చేసుకోవాలి, ఇలా బిహేవ్ చేస్తున్నాను నేను. ఇది సెల్ఫ్ అనాలిసిస్. అది జరిగిపోయింది, అది జరగడం అయిపోయిన తర్వాత అదే సినిమాలో త్రివిక్రమ్ ఒక జెన్ స్టోరీ చెప్తాడు. అదేంటి? ఆ ఒక గురువు గారు ఒక శిష్యుడు వెళ్తూ ఉంటారు. ఆ గురువు గారు శిష్యుడు వెళ్తుంటే ఒక అందమైన అమ్మాయి దారిలో కనిపిస్తుంది. అందమైన అమ్మాయి దారిలో కనిపించి నేను ఇది దాటలేను, ఈ ఈ చెరువు ఏదో, ఆ బ్రిడ్జ్ ఎక్కి దాటలేను అంటే ఆ గురువు ఆ అందమైన అమ్మాయిని ఎత్తుకుని తీసుకెళ్లి అటు పక్కన దింపేస్తాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఇంకొంచెం దారిలో వెళ్ళిన తర్వాత శిష్యుడు గురువు గారు మనం ఇది కదా, ఆ సన్యాసులం కదా, బ్రహ్మచారులం కదా, మనం అమ్మాయిని ముట్టుకున్నాము, అమ్మాయిని ఎత్తుకుని మీరు తీసుకెళ్ళిన సమంజసం అని అడిగితే నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దింపేశాను, నువ్వు ఇంకా దింపేయలేదు గురు. అదే విధంగా మనం ఆ పని అయిపోయింది అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్తే ఎవరో వచ్చారు, ఆ వచ్చి ఆ మిమ్మల్ని ముష్టితో డబ్బులు ఏదో అడిగారు, సార్ కొంచెం డబ్బులు ఇవ్వండి అని. లేదు పో అన్నారు. ఇప్పుడు ఆ సంఘటన అయిపోయింది, అది మీరు లేదు వాళ్ళు అడగడం మీరు లేదు పో అనడం సంఘటన అయిపోయింది. అది లేదు పో ఎందుకు అన్నారు, ఆ, ఇచ్చి ఉండాల్సిందేమో, ఎందుకు ఇవ్వలేదు, అందరూ చీట్ చేస్తున్నారు ఈ మధ్య, అడుక్కుంటారు కానీ వీళ్ళకి మనకన్నా డబ్బులు ఎక్కువ ఉంటారా. ఇదంతా ఆ సంఘటన అయిపోయిన తర్వాత జరుగుతున్న అనాలిసిస్, మీరు జరుగుతున్నటువంటి సెల్ఫ్ అనాలిసిస్.
ఓకే. సో ఈ సెల్ఫ్ అనాలిసిస్ లోనే నేను అని జరుగుతుంది. సో ఈ నేను అనేది ఆ అనాలిసిస్ లోనే ఉంది. అంతే. అదే నేను. ఇంకోటి ఏంటి, నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తా, నేను ఆ సినిమా చూస్తా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, నేను ప్రభాస్ ఫ్యాన్ ని, లేకపోతే నాకు ఎస్ఆర్ఎస్ టీం కావాలి, లేకపోతే నేను ధోని కొడుతుంటే చూడాలి, వాట్ ఎవర్ దట్ ఇస్. ఆ నేను అనే ఏదైతే ఐడెంటిఫైయర్ ఉందో అది కూడా ఒక అనాలిసిస్. బయట చూస్తున్నారు, ఏదో పాట వినిపించింది బయట, ఆ ఆ పాట వినిపించినప్పుడు ఆ పాట మనసులో మళ్ళీ అదే పాట, ఆ ఆ జరిగినటువంటి సంఘటన అక్కడ అయిపోయింది, పాట నిజంగా వినిపించడం అయిపోయింది, పాట ఆగిపోయింది అక్కడ. ఆ ఆ పాట ఆగిపోయిన తర్వాత భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ అని అలా తిరుగుతూనే ఉంది లోపల. ఉమ్, ఎందుకు తిరుగుతుంది? అది రికార్డ్ అయిపోయింది మనసులో. ఆ మనసులో రికార్డ్ అయిపోయి అది అలా తిరుగుతుంది. ఇది దాన్ని తిరుగుతున్నప్పుడు మనం ఏమంటాం, "ఓ, ఈ పాట నాకెందుకు వినిపిస్తోంది, ఈ పాట ఏంటి" అని ఆ కాన్స్టెంట్ అనాలిసిస్, అది మనకి సంబంధించినటువంటిదైనా బయటైనా ఆ కాన్స్టెంట్ అనాలిసిస్ జరుగుతూనే ఉంటుంది. ఈ కాన్స్టెంట్ అనాలిసిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ అనాలిసిస్ వల్లే నేను అనే ఉంది. ఈ అనాలిసిస్ అనేది లేకపోవడమే మౌనం. ఈ మౌనాన్ని మనం తీసుకురాగలమా? తీసుకురావాలంటే అది నేను ఆలోచించకూడదు ఇట్లాగా. నా మనసులో ఈ సంభాషణ జరుగుతుంది, ఈ సంభాషణ ఆపేయాలి అని అనుకోవడం కూడా ఒక సంభాషణే. సో ఈ సంభాషణని ఎలా ఆపేస్తావు? ఈ సంభాషణని ఆపేయగలవా? అంటే ఇది ప్రాక్టీస్ చేస్తే నువ్వు సంభాషణ ఆపే స్థితికి వస్తావా? ఆ ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి మళ్ళీ? నేను ధ్యానం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలని సంభాషించుకోవడం. నువ్వు ఏం చేయాలనుకున్నా, ఏం చేస్తున్నా, ఏం చేయబోతున్నా అది సంభాషణతోనే జరుగుతుంది. సో ఈ సంభాషణ ఎలా ఆపేస్తావు? నేను అనే సంభాషణ ఎలా ఆపేస్తావు? మృత్యు అంటే ఏంటి? మృత్యు అంటే ఈ సంభాషణ అయిపోతుందా? మృత్యు అయిపోయిన తర్వాత నువ్వు బ్రతుకుండి చచ్చిపోగలవా? అంటే బ్రతికుండడం అంటే ఏంటి? చచ్చిపోవడం అంటే ఏంటి? చచ్చిపోవడం అంటే ఇది ఈ సంభాషణ లేపడం. ఈ సంభాషణ మనసులో లేపడమే చచ్చిపోవడం. ఈ నేను అనే సంభాషణ లేదు. దట్స్ ఇట్. అది నువ్వు చేయడానికి అక్కడ ఏం లేదు. నువ్వు చేయడానికి ఏదో ఉండి ఆ మౌనాన్ని నువ్వు తీసుకురావట్లా. ఎందుకంటే నేను మౌనాన్ని తీసుకురాగలవాడిని, నేను వేరే వాడిని ఉన్నాను అంటే నువ్వే సంభాషణ. ఆ సంభాషణే నువ్వు. మళ్ళీ నువ్వేంటి ఆ సంభాషణ ఆపేది? ఆ సంభాషణ ఆపాలనుకోవడం నువ్వు సంభాషణ. సో ఆపకూడదు. ఇట్ ఇస్ గేట్లెస్ గేట్. గేట్లెస్ గేట్ అని నిజంలో చెప్తారు. ఓర్ అక్కడ ఏం లేదు చేయడానికి. అక్కడ ఇట్ ఈస్ ఎఫర్ట్లెస్. మీరు ఎఫర్ట్ పెట్టి చేస్తే అది మౌనం కాదు. ఇట్ ఈస్ ఎఫర్ట్లెస్. సరే, ఓ సెకండరీ రియాక్షన్, సెకండరీ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అరే, నీకు ఇంత తెలుసు కదరా, ఇంత తెలిసినా సరే ఇలా ఇలా కథ మా ఫిలియాలు చేస్తావు, లేకపోతే ఇంకోలా మాట్లాడతావు, ఇంకోటి మీద అరుస్తావు, ఇంకోటి మీద చేస్తావు. అది జరుగుతుంది అంతే. జరిగింది జరుగుతుంది. అది కూడా జస్టిఫికేషన్ కాదు, ఎస్కేపిజం కాదు. జస్టిఫికేషన్ ఎస్కేపిజం అంటే నాట్ బేరింగ్ ద కాన్సిక్వెన్సెస్. అంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి అన్నాను, అన్నప్పుడు జరుగుతుందండి, జరిగింది అన్నది కూడా ఒక సంభాషణ నుంచి వచ్చింది అది. ఆ కాన్సిక్వెన్సెస్ అన్నదానికి ఏదైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో ఆ కాన్సిక్వెన్సెస్ విల్ ఆల్సో బి ఫేస్డ్. ఇది అనడం ఏ విధంగా జరుగుతుందో కాన్సిక్వెన్సెస్ కూడా అదే విధంగా జరుగుతాయి. ఇప్పుడు నేను నిన్న మర్డర్ చేసేసి జరిగిందండి అంటే జైల్లో పెడతా. జైల్లో పెడితే జైల్లో ఉంటాం. అది కూడా జరుగుతుంది. చూసి. సో ఈ మౌనం అనేది ఆ సెకండరీ అనాలిసిస్, సెకండరీ ఒపీనియన్ అనేది లేకపోవడం. ఈ సెకండరీ ఒపీనియన్ లేకుండా కాన్స్టెంట్ సెల్ఫ్ అనాలిసిస్ లేకపోవడమే నిజమైన ముని. నిజమైన ముని అంటే దిస్ నో సెకండరీ అనాలిసిస్. ఇట్ ఈస్ full complete acceptance that whatever is and it is perfect. వాట్ ఈస్ ఆర్డర్? ఆర్డర్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటి? ప్రపంచం పాడైపోయింది, నేను వెళ్ళి ఫిక్స్ చేయాలనా? ప్రపంచం ఏం పాడైపోలేదు, విశ్వం ఏం పాడైపోలేదు. ఇది జరగాలో, ఎక్కడ ఏది ఉండాలో అది అక్కడే ఉంది అంతే. ఇది అది ఇప్పుడు నువ్వు పడిపోయినా, ఇంకోటి చచ్చిపోయినా, మనకి దెబ్బ తగిలినా, మనకి బాధ వేసినా, మనకి ఇష్టమైనా కష్టమైనా ఏదైనా సరే, ఏది ఎక్కడ ఎలా జరగాలో అదే జరుగుతుంది 100%. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. అది అసలు డిసార్డర్ లో ఉందనుకోవడమే డిసార్డర్. ఈ సైకలాజికల్ డిసార్డర్ ఇస్ టు థింక్ దట్ దేర్ ఇస్ డిసార్డర్ అట్ ఆల్ ఇస్ డిసార్డర్. బట్ దట్ డిసార్డర్ ఇస్ ఆల్సో ఆర్డర్. అంటే ఏంటి? నీకు ఆ డిసార్డర్ ఉంది అంటే అది కూడా ఉంది. వాట్ ఎవర్ ఈస్ అంతే.
ఈ నేను అనే వాడిని ఇండిపెండెంట్ గా ఉన్నాను, స్వేచ్ఛగా ఉన్నాను. అంటే ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నాను, నేను అన్నిటికన్నా విడిగా ఉన్నాను అనుకుంటావు. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీరు భూమి మీద ఈ ఉష్ణోగ్రతలో, ఈ ప్రెషర్ లో, ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేకపోతే, ఈ ఉష్ణోగ్రత లేకపోతే, ఆ నీళ్లు లేకపోతే గాలి లేకపోతే ఉండలేదు. దానికి అనుగుణంగా ఉన్నారు. హైదరాబాద్ 40 డిగ్రీలు అయినా తట్టుకోలేం మనం. ఆ? సో ఒక ఉష్ణోగ్రత ఈ మాత్రం ఉండాలి. ఉం? మనల్ని కాన్స్టెంట్ గా ఎయిర్ మాలిక్యూల్స్ వచ్చి కొడుతూ అటు ఇటు వెళ్ళిపోతుంది. దానివల్ల బాడీ మీద ప్రెషర్ ఉంది. సో ఆ ప్రెషర్ వల్ల ఉంటుంది. సో అందుకని స్పేస్ లోకి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్ సూట్స్ వేసుకుంటారు. ఆస్ట్రోనాట్ సూట్ ఎందుకు వేసుకుంటారు? ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి కండిషన్స్ లేవు కాబట్టి వేసుకుంటున్నారు. సో ఎక్కడున్నా సరే మనం ఇండిపెండెంట్ గా ఈ చుట్టుపక్కల ఉన్న వాటి నుంచి నేనేం విడిగా ఏం లేను. ఇక్కడ ఆపేసి ఇదండి, ఇక్కడ ఈ చర్మం మొదలైనప్పటి నుంచి నేనండి, ఉం? ఈ చర్మం ఎండ్ అయిపోయినప్పటి నుంచి ఇంకోటి అని చెప్పడానికి లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఈ చర్మం అనేది తానంతా అదే లేదు. దీని మీద ఎయిర్ మాలిక్యూల్స్ అలా పడి ఆ ప్రెషర్ ఉండి, దీని చుట్టుపక్కల ఆ పడే ఎయిర్ మాలిక్యూల్స్ ఒక కైనెటిక్ ఎనర్జీ ఒక విధంగా ఉండి, ఉష్ణోగ్రత ఒక విధంగా ఉండి, దానివల్ల ఉంటుంది. దానివల్ల ఈ చర్మం అనేది ఈ విధంగా ఉండగలుగుతుంది. దీంట్లో మాంసం అనేది అలా ఉండగలుగుతుంది. దీంట్లో కండలు అనేవి అలా ఉండగలుగుతున్నాయి. మెదడు అనేది కూడా అంతే. సో ఇవన్నీ, అంత విశ్వం మొత్తం కలిసి ఒకటిగానే ఉంది. మనం విడదీసుకుంటున్నాం. ఈ విడదీసుకోవడం అనేది ఎందుకు వస్తుంది? ఈ సెల్ఫ్ అనాలిసిస్ ద్వారా నేను 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 ఎందుకంటే నా మెదడులో ఉండే సెల్ఫ్ అనాలిసిస్ నాది, నీ మెదడులో ఉండే సెల్ఫ్ అనాలిసిస్ నీది. నీ మెదడులో జరుగుతున్న సంభాషణ నా మెదడులో జరుగుతున్న సంభాషణ నీకు వినిపించడం లేదు కాబట్టి నువ్వు నువ్వు నేను నేను అంటున్నావు. అంతేనా? కానీ నిజానికి ఈ సంభాషణ అనేది కారణక్రమంలో జరుగుతుంది. ఆ కారణక్రమం ఏంటి? నిన్నో మొన్నటిదో కాదు, అనాది నుంచి ఆ కాలక్రమంలో జరుగుతూనే ఉంది. అసలు అసలు ఈ సంభాషణ ఎందుకు పుట్టింది? ఈ నేను అనే భావన ఎందుకు పుడుతోంది? అది ఉంది, అంతే, ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు ఒక అనంతంలో ఆ అనంతం అనేది ఆదిత్యవర్ణం తమస పరస్థ అంటే నిప్పు చూడని వాడికి నిప్పు ఏంటో నేను చెప్పలేను. అనంతం అంటే అదే. ఆ అనంతంలో అది అనంతంగా అనంత ప్రవాహంగా అదే విధంగా ఉంది. అక్కడ ఈ రోజు రేపు ఎల్లుండి అనేది లేదు. ఎక్కడ అక్కడ అనేది లేదు. ఇక్కడ అక్కడ అనేది ఉంటే అది అంతం కలిగింది. ఈ రోజు రేపు అనేది ఉంటే అది అంతం కలిగింది. ఈ అనంతానికి అంతం అనేది లేదు. దీనికి అది ఈ సంభాషణ చేస్తూ, ఈ సంభాషణని చూసేవాడు, ఈ సంభాషణ చేస్తున్నవాడు అని అబ్జర్వర్డ్ అనే డివిజన్ లేదు. దెర్ ఇస్ నో డివిజన్, దెర్ ఇస్ నో సపరేషన్. నేను నువ్వు అనే సపరేషన్ లేదు. అసలు నేను అనే ఫీలింగే లేదు. ఆ అనంతంలో అంత మౌనం ఉంది. ఆ మౌనం నువ్వు తెచ్చుకోలేవు. ఆ మౌనం ఉంది అంతే. ఆ మౌనమే ముని. ఆ ముని అంటే మళ్ళీ ఆ ముని అనే వాడు లేడు. ఆ ముని అనే వాడు అది ఇండివిజువల్ ఫీలింగ్ కాదు. నేను మునిని అనుకున్నవాడు ముని కాదు. ఎందుకంటే నేను ఉన్న చోట ముని లేదు. నేను అనేది ఉన్న చోట ప్రేమ లేదు. ఎందుకంటే మనం ప్రేమించడానికి, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే కంప్లీట్ యాక్సెప్టెన్స్, ఫుల్ యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఎవరినెవరు చేస్తుంది? ఎవరినెవరు చేస్తున్నారు? ఇదంతా ఉన్నదంతా పర్ఫెక్ట్ ఆర్డర్ అని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒక నేను అనే భావన యాక్సెప్ట్ చేయట్లా. ఆ మౌనం, ఆ మౌన ఆ మౌనం అంతే. అంతే. దాని గురించి అది మౌనం అన్నప్పుడు మాటల్లో చెప్పినా సరే అది మౌనం. అది మౌనం అనే పదం ఆ మౌనాన్ని సూచిస్తుందే తప్ప మౌనాన్ని వర్ణించలేదు. దానికి అక్కడ వర్ణన, ఈ పదాలు ఇవన్నీ మౌనం కాదు. కాబట్టి మౌనాన్ని నేను పదాల్లో చెప్పలేను. సో ఈ మౌనాన్ని మీరు సాధించడానికి ఏం చేయక్కర్లా. నేను కూర్చుని అబ్జర్వ్ చేస్తాను. నేను కూర్చుని ఇది చేస్తాను. అది జరిగేటప్పుడు జరుగుతుంది అంతే. సెకండరీ రియాక్షన్ చూస్తుంటే రాని, లెట్ ఇట్ బి, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అక్కడ చేయడానికి ఏం లేదు. ఈ ప్రేమ అనేది నిజమైన ప్రేమ అంటే ఆ అన్కండిషనల్ ఫుల్ యాక్సెప్టెన్స్ మాత్రమే. మనం ఎంత గింజుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా గానీ భయంతో కూడినటువంటి ప్రేమ ప్రేమే కాదు. నువ్వు ఇలా ఉంటే ఇది, అలా ఉంటే అది అనే ప్రేమ ప్రేమే కాదు. నిజమైన ప్రేమ అంటే ఏంటంటే అది ఏ విధంగా ఉన్నా అది అదే. ఉన్నది ఉన్న విధంగా ఉంది. ఇంకో విధంగా ఉండలేదు. వాట్ ఎవర్ ఈస్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అని తెలుసుకోగలిగిన ఆర్డర్.
మళ్ళీ అక్కడ వాడు తెలుసుకునేది లేదు. అవి అక్కడ తెలుసుకోబడేది, తెలుసుకుంటున్నది అని విడివిడిగా ఏమి లేవు. సపరేషన్ లేదు. అంతా ఒక్కటిగా ఉంది. ఆ ఒక్కటిగా ఉన్నదే అనంతం. ఆ అనంతంలో అదే మౌనం. ఆ మౌనంలో సంభాషణ లేదు. ఆ సంభాషణ లేనప్పుడు భాష లేదు. ఆ భాష లేనప్పుడు నేను లేను. జరిగి జరుగుతోందంతే. జస్ట్ జస్ట్ బీ సైలెంట్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్, బ్రిలియంట్ స్టిల్‌నెస్. అనంతంలో ఆ మౌనం అలా ఉంది. అంతే. నా అన్నెప్పంతా ఆయన నైవేద్యం. అది. ఇంకో అది జరిగేటప్పుడు జరుగుతుంది. అయ్యేటప్పుడు అవుతుంది. అందుకని ఇప్పుడు అంటే కోపం రాదా? తాపం రాదా? మరి ఎంత తెలిస్తే ఇది ఎందుకు చేస్తున్నావు? అని జరుగుతుంది. లెట్ ఇట్ బి. దట్స్ ఇట్. దేర్ ఇస్ నో మీ. దేర్ ఇస్ నో యూ. జరిగే జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ యూ హ్యావ్ టు ఫోర్స్‌ఫుల్లీ స్టాప్ ఇట్. ఆ ఫోర్స్‌ఫుల్లీ నేనేదో స్టాప్ చేయాలి, నేనేదో ఆపేయాలి అని అనుకోవడమే అదే. అదే ఆ సంభాషణ. జస్ట్ సైలెన్స్. అంతే. ఇంతటితో ఇది సమాప్తం. నమస్కారం.